నమస్తే, వెల్కమ్ టు లియో. పొంగనూరు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు క్యాన్సలా? ఆసిఫా అంజుమ్ 7 ఏళ్ల బాలిక హత్యపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్తున్నటువంటి యొక్క ఈ ఓదార్పుకి జగన్ టూర్ ఎందుకు క్యాన్సిల్ అయింది, దీని వెనుక ఏముంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్టులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆసిఫా అంజుమ్ 7 ఏళ్ల బాలిక అయితే హత్యకు గురైన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళి పరామర్శను చూస్తున్నాం. అయితే జగన్ ఎక్కడ ఏం జరిగినా సరే ఓదార్పు యాత్ర మాత్రం కంటిన్యూ చేస్తూ వస్తుంటాడు. కానీ పొంగనూరుకి తన యొక్క ఏదైతే టూర్ ఉందో అది క్యాన్సిల్ అయిందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఎందుకని క్యాన్సిల్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి పొంగనూరు పర్యటనకి షెడ్యూల్ ఇచ్చారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇవాళ మరి అది రద్దు చేసుకున్న పరిస్థితి. ఏంటంటే మనం చూసాం, బెంగళూరు వెళ్ళడం, తాడేపల్లి రావడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళడం, వారంలో 4 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గతంలో NRA అనేవాడు, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర అనేవాడు. ఎవరిని? చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారని. ఇతనేమో మరి బెంగళూరులో ఉంటున్నాడు. ఈయన మరి NRAగా మారాడు. ఇప్పుడు వెనుకొండ రౌడీ షీటర్ హత్య జరగగానే అక్కడ వాలాడు రషీద్. సరే, అట్లాగే ఇక్కడ పొంగనూరులో ఒక బాలిక, 7 ఏళ్ల బాలిక కిడ్నాప్. అది దారుణం. ఏది? ఇవాళ ముస్లిం కుటుంబం ఇవాళ బాధల్లో ఉంటే వీళ్ళు ఏం చేశారు, ఆ బాలిక పైన చెడ్డగా చిత్రించారు. ఎట్లా? జరగని అత్యాచారం జరిగినట్టుగా. 7 ఏళ్ల బాలికని 4 సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. అది హత్యాచారం అని సాక్షి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం చేసేసరికి ఆ ముస్లిం కుటుంబం చాలా బాధపడతాం, కదిలిపోయిందన్నమాట. ఏంటి? జరగని అత్యాచారం మా బిడ్డ పైన ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రచారం చేయటం పైన వాళ్ళు భగ్గుమంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నిన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా చెప్పింది. అసలు ఆ అమ్మాయి డ్రెస్ కూడా ఏమీ చెరగలేదని చెప్పిన పరిస్థితి. అంటే వీళ్ళు ఎంత బరి తెగించారు, ఎంత ఉన్మాదంగా మారారనేది అక్కడే మనకు అర్థమవుతుంది. 3 మంత్రులు వెళ్ళారు. ఎవరు? అనిత, తర్వాత ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి. ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ధైర్యం చెప్పారు. అలా తండ్రి స్వయంగా బయటకు వచ్చి చెప్పాడు. ఏమని? దయచేసి ఇట్లాంటి పోస్టులు పెట్టద్దు, ఈ విధమైన రాతలు రాయొద్దు, జగన్మోహన్ రెడ్డి మీడియాకి వార్నింగ్ ఇవ్వటం కాదు, కన్నీళ్లతో వేడుకున్నారు. రాజకీయం చేయబాకండి, మా బిడ్డ యొక్క మృతిని, ఒకవైపు బిడ్డ పోయిన దుఃఖంలో మేము ఉంటే ఆ బిడ్డ మీద జరగని అత్యాచారం జరిగినట్టుగా మీరు ప్రచారం చేయడం. ముఖ్యమంత్రి స్వయంగా ఆ కుటుంబంకి ఫోన్ చేసి మాట్లాడాడు చంద్రబాబు. ఆ 7 ఏళ్ల బాలిక తండ్రి వాళ్ళతో, ఆ కుటుంబంతో చంద్రబాబు మాట్లాడి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిన్నే ఒక 2 అరెస్ట్ చేశారు. ఒక 17 ఏళ్ల యువకుడంట, ఎవరో ఒక బురకా ధరించిన మహిళ. అదేదో ఫైనాన్స్ లావాదేవీలు అంటున్నారు. వాళ్ళ నాన్న ఈ మృతురాలి తండ్రి ఫైనాన్స్ వ్యాపారం ఏదో చేస్తారు. ఆ డబ్బుకు సంబంధించిన దీని మీద కక్ష కట్టి ఆ బిడ్డని కిడ్నాప్ చేసి చంపారన్న ఇది. ఇవాళ పోలీస్ సీరియస్గా ఉంది. అంటే ఆ ముస్లిం కుటుంబం కోపం విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నాడా? ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే ముస్లిం సంఘాలన్నీ భగ్గుమంటాయనా? అసలు నిజంగా చెప్పాలంటే మొత్తం అక్కడంతా ముస్లింలంతా రోడ్ల మీదకి వచ్చేసేసి అసలు ఆ బిడ్డకు జరిగిన అన్యాయం పైన అంతా కూడా చాలా ఆవేదన, చాలా అసలు ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ హత్యాచారం అనే ఆ విధమైనటువంటి ఆయన మీడియా ప్రచారం పైన వాళ్ళు రేపొద్దున మరి జగన్ పర్యటన వెళ్తే శాంతి భద్రతల సమస్య. పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు ఈరోజు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ ప్రభుత్వ స్పందన బాగుంది, 3 మంత్రులు వచ్చారు, ఆ కుటుంబానికి అండగా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు, ఒక 3 అరెస్ట్ చేశారు, కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేశారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అంటే పెద్దిరెడ్డే చంద్రబాబుని ప్రశంసించాడా? అంతే కదా. ప్రత్యర్థుల ప్రశంసలు పొందేలా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక చక్కటి సందేశం ఏంటి? మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చగడ్డేస్తే బగ్గుమంటారు. అది వాళ్ళిద్దరి మధ్య ఇవాళది కాదు. సుదీర్ఘ రాజకీయ జీవితం వాళ్ళది. ఎవరిది? ఇప్పుడు 40 ఏళ్ల రాజకీయంలో
ఇద్దరు సమఉజ్జీలుగా ఉండే పరిస్థితుల్లో ఇవాళ పెద్దిరెడ్డి చంద్రబాబుని పొగడటం, సకాలంలో సరైన రీతిలో ఈ ప్రభుత్వం స్పందించింది, ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంది, అరెస్ట్ చేసింది అని మరి ఆ పెద్దిరెడ్డి ప్రశంసలు జగన్మోహన్ రెడ్డి బొగ్గంటాడా? జగన్కి కన్నెర్ర అవుతాయా పెద్దిరెడ్డి ప్రశంసలు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి స్పేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం లేదు. అంటే ఏంటి, వాళ్ళే ముందు చేసేస్తున్నారు, వాళ్ళే అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు, ప్రతిపక్షానికి అసలు స్కోపే లేకుండా చేస్తున్నారు. ఈ పని జగన్ ఎందుకు చేయలేకపోయాడు ముఖ్యమంత్రిగా? ఇది ప్రశ్న, ప్రజలందరిలో ఇదే ప్రశ్న. ఏంటి సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అంజుమ్ కుటుంబ వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడాడు కదా, ఇదే పని జగన్మోహన్ రెడ్డి మిస్బా కుటుంబంతో మాట్లాడచ్చు కదా. మిస్బా నీకు పొంగనూరులోనే, అది కూడా ఆత్మహత్య, 10వ తరగతి బాలిక. ఏంటి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కూతురు, ఈ అమ్మాయి క్లాస్మేట్స్. ఈ మిస్బా ఫస్ట్ వస్తుంది, తను సెకండో ఏమో. ఆ మిస్బా ఉంటే తన కూతురు ఫస్ట్ రాదని దానికి టీసీ ఇచ్చి పంపారు. చాలా ఇంటెలిజెంట్ ఎవరు, మిస్బా. అంత తెలివైన పిల్ల ఆవేదనతో సూసైడ్ చేసుకుంది. లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ఆ కుటుంబం ఆవేదన. ఆ పొంగనూరు మిస్బా తండ్రికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఇలా ఫోన్ చేసి మాట్లాడి ఉంటే ఎంత ధైర్యం. అదే కాదు, ఇప్పుడు సుధాకర్, డాక్టర్ సుధాకర్ విశాఖలో ట్రాజడీ, ఎస్సీ నడి రోడ్డు మీద పెడరక్కలు విరిచి కొట్టారే అరికాళ్ల పైన, ఆయన్ని బలి తీసుకున్నారు, ఆయన ప్రాణాలు పట్టన పెట్టుకున్నారు. ఆ కుటుంబంతో నువ్వు ఫోన్లో ఎందుకని మాట్లాడలేదు? నంద్యాలలో అబ్దుల్ సలాం నీకు తెలుసు, ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్యలు. కనీసం ఆ కుటుంబాన్ని నువ్వు పరామర్శించకపోగా ఎప్పుడో ఒక 20 రోజుల తర్వాత వాళ్ళని తన గెస్ట్ హౌస్కి పిలిపించుకుంటాడు, వాళ్ళ బంధువులు. అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఎంత తేడా. ఇంకో పక్క అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్క నడిపించారు వైసీపీకి సంబంధించిన మూకలు అని చెప్పేసి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. కనీసం వాళ్ళ పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ప్రతిపక్షంలోనే పరామర్శల జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి అధికార పార్టీ వాళ్ళు ఎలా వచ్చారు? 3 మంత్రులు వాళ్ళు వెళ్ళారు కదా పరామర్శకి, పొంగనూరులో వెళ్ళారు, ధైర్యం చెప్పింది అనిత, నిలబడింది ఫరూక్, ఇవాళ రాంప్రసాద్ రెడ్డి. అసలు ముఖ్యమంత్రే వాళ్ళతో ఫోన్లో మాట్లాడాడు. ఈ పని నువ్వెందుకు చేయలేకపోయావు? ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అన్నారు మీరు, అమర్నాథ్ గౌడ్ దగ్గరికి నీ మంత్రులను పంపొచ్చు కదా, వాళ్ళ కుటుంబానికి నువ్వు ఫోన్లో మాట్లాడచ్చు కదా. ఆ చంద్రయ్య యాదవ్ ఎక్కడ, గుళ్ళపాడు వెల్దుర్తి దగ్గర, మన పల్నాడు, నరికి చంపారు. ఏది, మెడ కోసి పారేశారు. జై జగన్ అనమంటే అతను జై చంద్రబాబు అన్నాడు, జై జగన్ అనమంటే జై చంద్రబాబు అంటే అతను మెడ కోసేసిన పరిస్థితుల్లో. అరే ఆ కుటుంబానికి మరి పరామర్శకి మీ మంత్రులు ఎందుకు వెళ్ళలేదు? అంటే ప్రజల్లో చర్చ ఏది జరుగుతాయి. జగన్ మామూలుగా ఎక్కడైనా జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, అప్పుడు అడపదడప కిడ్నాపులు జరుగుతాయి. కానీ అవి జరిగినప్పుడు అండగా ఉండాలి, బాధితులకు భరోసా ఇవ్వాలి. అది కదా ప్రభుత్వ ధర్మం, పాలకుడి కర్తవ్యం. దాన్ని మరిచాడు జగన్మోహన్ రెడ్డి. అది త్రికరణ శుద్ధిగా ఆచరిస్తారు చంద్రబాబు. తేడా అది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆ యొక్క ఫ్యామిలీకి, కుటుంబానికి సరైనటువంటి యొక్క బాధ్యత, సరైనటువంటి భరోసా కూటమి ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.